ఇది స్పైస్ తినలేని వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది, చూస్తుంటే అర్థం ఉంటుంది మీకు. చాలా బాగుంది కదా, తగులుతుందా కారం? ఒకసారి ఆ కలర్లోకి జూమ్ వేసుకోమ్మా, ఒకసారి అటు చూడు. ఈ మటన్ పీస్కి రైస్కి మాత్రం టేస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మంట మంట అంటనే ఉంది, తింటనే ఉంది. చేపల పులుసా, సాంబారా? సాంబార్ రైస్, చికెన్ సాంబార్. చికెన్ కి సాంబార్ అంటే అసలు ఈ కాంబినేషన్ ఏందో ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను నేను. చికెన్ సాంబారు ఏంది అర్థం కదా, ఎక్సలెంట్ ఉంటుంది అసలు. కానీ ఇది అన్ని చోట్ల కూడా దొరుకుతుంది. రైస్ అయితే బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మనం ఇంతకు ముందు ఫుడ్ బ్లాగ్ లో ట్రై చేసాం అనమాట. చికెన్ పీసులు కింద చేసేసి కైమా కింద కొట్టేసినట్టు చికెన్ కానీ మటన్ కానీ కైమా కింద కొట్టేసేసి అది సాంబార్ గీ రైస్ ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే చికెన్ ఇలా పీసులు కానీ ఉన్నాయి, అయినా కూడా టేస్ట్ అదిరిపోయింది. నేను సాంబార్ రైస్ అనగానే మన తమిళనాడులో పెడతారు సాంబార్ రైస్, ఆ టైప్లో ఇస్తారేమో అనుకున్నా, కానీ ఇది బాగుంది. అంటే అది కూడా బాగుంటుంది, కాకపోతే ఈ సాంబార్ టేస్ట్ వేరుంది. మా అమ్మమ్మ సాంబార్ కాసేది అనమాట. ఎలా అంటే సాంబార్ ఎక్కువ టేస్ట్ ఉండాలి అని చెప్పి మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి ఎక్కువ కాసేది అనమాట. ఎక్కువసేపు బాయిల్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ బాయిల్ అయితే ఏమవుతుంది, దాని టేస్ట్ అంతా కూరగాయలకి వెజ్జెస్కి బాగా పట్టించేస్తుంది కదా. సో అదే సాంబారు నెక్స్ట్ డే కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది, ఎక్కువ కాసేది అనమాట. 2 daysకి సరిపడా. నిజంగా అమ్మమ్మ గారు అంటే మా అమ్మమ్మ గారు తెలిసింది. సాంబార్ సాదం బాగుంది. అంటే ఆ సాంబార్ కూడా చాలా తింటుంటేనే క్వాలిటీ అర్థమవుతుంది కదా. అందులో ఈ గీ వేసి చాలా బాగుంది. టెక్స్చర్ ఫ్లేవర్ తీసుకురాగానే సాంబార్ గీ చికెన్ నెయ్యి స్మెల్ బాగా వచ్చింది. మా అమ్మమ్మ ఇంట్లో ఉండి డైలీ సాంబార్ చికెన్ చేసిన రోజు ఇదే తినేస్తాను, అంత బాగుంది.